హలో అండి. సో, ఈ వీడియోలో మీకు వాటర్ రైడ్స్ అన్నీ చూపిస్తాను. సో, ఇవన్నీ కూడా వాటర్ రైడ్సేననమాట. ఇక్కడ చాలా టైప్ ఆఫ్ రైడ్స్ అయితే ఉన్నాయి. మ్యాట్ రైడ్స్, ట్యూబ్ రైడ్స్ అని చాలా టైప్ ఆఫ్ రైడ్స్ అయితే ఉన్నాయి. అలాగ కూడా కిడ్స్‌కి కూడా సెపరేట్ రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, సమ్మర్‌లో మంచి ఎంజాయ్‌మెంట్ అయితే ఉంటుంది. సో, ఈరోజు మనం జలవిహార్‌కైతే వచ్చేసాం. హైదరాబాద్‌లో ఉన్నటువంటి జలవిహార్‌కైతే వచ్చేసాము. సో, ఇది ఎంట్రన్స్ పాయింట్ అనమాట. ఇక్కడ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ చెకింగ్ అయితే చేస్తారనమాట. సో, టికెట్స్‌కి వచ్చేసరికి పెద్దవాళ్ళకైతే 550 అయితే ఛార్జ్ చేస్తున్నారు. 3 ఫీట్స్ కంటే తక్కువ ఉంటే 450 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ప్రతి ఇయర్లీ ప్రైజెస్ అయితే మారుతూ ఉన్నాయి. అలాగే మన లగేజెస్ పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఇస్తున్నారనమాట. 200 పే చేస్తే ఒక లాకర్ అయితే ఇస్తారనమాట. 4 అవర్స్ ఉంటే ఒక 50 రూపీస్ అలా కట్ చేసుకుంటారు. 4 అవర్స్కి ఉంటే 100 రూపీస్ అలా కట్ చేసుకొని వెళ్ళేటప్పుడు ఆ బిల్ కానీ ఇచ్చేసినట్లయితే రిమైనింగ్ అమౌంట్ అయితే మనకి ఇచ్చేస్తారనమాట. సో, అలాగే స్విమ్మింగ్ డ్రెస్కి కూడా 200 అయితే పే చేయించుకున్నారనమాట. 4 అవర్స్కి మనకు 100 రూపీస్ అయితే తీసుకున్నారు. వెళ్ళేటప్పుడు ఆ బిల్ ఇస్తే మిగిలిన అమౌంట్ అయితే ఇచ్చేస్తారనమాట. సో, ఇవన్నీ కూడా రైడ్సేనమాట. ఇక్కడ మ్యాట్ రైడ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మ్యాట్ రైడ్స్ అనమాట. సో, నెక్స్ట్ ఇది వచ్చి పెండులం రైడ్ అనమాట. సో, చాలా హైట్ నుంచి వస్తుందన్నమాట కిందకి. ఇలా అటు ఇటు జరుగుతూ ఉంటుంది. సో, ఇది వచ్చి ఆక్టోపస్ స్లైడ్ అనమాట. సో, ఇక్కడ ట్యూబ్స్ అనమాట. ట్యూబ్స్తో జారుతారు. డబల్ ట్యూబ్ అలాగే సింగిల్ ట్యూబ్స్ ఉంటాయన్నమాట. ట్యూబ్స్లో వెళ్ళి కింద కనిపిస్తున్నాయి కదా వాటర్లో, ఆ వాటర్లోకి వెళ్తారనమాట. సో, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి కింద వాటర్ కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్తారనమాట. సో, ఇక్కడ చాలా టైప్ ఆఫ్ రైడ్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ ఇప్పుడు వేవ్ పూల్కి అయితే వచ్చేసాము. చాలామంది వేవ్ పూల్ని ఇష్టపడతారనమాట. అలాగే లేడీస్కి, కిడ్స్కి సపరేట్ పూల్ అయితే ఉంది. సో, ఇక్కడంతా మా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, ఉదయం వస్తే సాయంత్రం దాకా మంచి ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. ఉదయం వచ్చేసి 10:30 నుంచి నైట్ 7 దాకా అయితే ఓపెన్లో ఉంటుందన్నమాట. ఫుడ్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి లోపల. మన ఫుడ్ అవి ఏమీ ఎంటర్ చేయరు. సో, ఫుడ్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట. చాలా బాగా ఫ్యామిలీతో వస్తే బాగా ఎంజాయ్మెంట్ అయితే అవుతుందన్నమాట ఈ సమ్మర్లో. సో, మా పాప స్విమ్ చేస్తుంది. ఇదే ఫస్ట్ టైము, అయినా కానీ భలే స్విమ్ చేస్తుంది. నాకే ఆశ్చర్యం వేస్తుంది స్విమ్ చేస్తుంటే. మంచి ఎంజాయ్మెంట్ అనమాట ఈ సమ్మర్లో అయితే మాత్రం. అందరూ ఫ్యామిలీతో వస్తే మంచి ఎంజాయ్మెంట్ అయితే అవుతుంది. చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు అయితే మాత్రము. అలాగే ఆర్టిఫిషియల్ వేవ్స్ అయితే వదులుతారు ఒక పర్టికులర్ టైంలో. 12:30, 1 లోపల వేవ్స్ అయితే వదులుతారనమాట. ఇది నన్ను తడిపేస్తుంది చూడండి, వద్దనే కొంది. అది జుట్టంతా తడిపేసింది. ఇది ఆగమన్నా కూడా ఆగకుండా తడుపుతుంది ఇది. సో, చాలా వాటర్ కదా ఈ సమ్మర్ సీజన్లో మంచి ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. వాటర్తో అంటే ఎంజాయే కదా. మా ఊళ్ళో చూడు ఏ విధంగా రచ్చరంబోలు చేస్తున్నారో. దీనికి ఇక్కడ వచ్చాకే స్విమ్ చేస్తుంది. నాకే ఆశ్చర్యం వేసింది స్విమ్ చేస్తుంటే. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కింద బేస్ కానిచ్చింది, కాళ్ళతో అట్లా స్విమ్ చేయడం నేర్చుకుంది. తర్వాత మాత్రం అదే మామూలుగా స్విమ్ చేస్తూ వచ్చేస్తుంది అనమాట. సో, ఒక ట్యూబ్ అయితే తీసుకున్నాము మునిగిపోతుందని చెప్పేసి. అందరూ వెళ్ళి దాన్ని ముంచుతున్నారు తీసుకెళ్ళి. దీనికి హెడ్ స్పాడ్స్, మళ్ళీ క్యాప్. వాళ్ళిద్దరైతే స్టార్టింగ్లోనే స్విమ్ చేస్తున్నారు, లోపలికి వస్తే మునిగిపోతారని చెప్పి. ఒక్కొక్కరు ఒక్కొక్క వేషాలు వేస్తున్నారు. మాదైతే దొరకకుండా వెళ్ళిపోతుంది. ఆగమన్నా కూడా ఆగకుండా లోపలికి వెళ్ళిపోతుంది స్విమ్ చేస్తూ.
చాలా ఎంజాయ్మెంట్గా అయితే ఉందన్నమాట. వాటర్లో కదా మంచి ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో వస్తే మాత్రం. మా చిన్న పాపను ముంచడానికి లోపలికి తీసుకెళ్తున్నారు వీళ్ళు. సో ముంచేసి తీసుకొస్తున్నారు. అలాగే మా పెద్ద పాపను లాక్కెళ్తున్నారు ముంచడానికి. అది నేను రానని ఏడుస్తుంది. అయినా వినకుండా తీసుకెళ్ళిపోతున్నారు. లోపలికైతే తీసుకెళ్ళారు. అది వద్దనే ఉంది. జలుబు చేస్తుంది. మా వాళ్ళు ముంచేశారు. ఇక నాకు మల్లుకున్నారనమాట నన్ను ముంచడానికి. సో ఏ విధంగా ముంచాలని చూస్తున్నారు. కాలు పట్టుకొని లాగడానికి ట్రై చేస్తున్నారు. కానీ నేను అయితే అవకాశం ఇవ్వలేదు. ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట ఈ సమ్మర్ సీజన్లో అయితే. చుట్టూ మళ్ళీ తడిపేస్తున్నారు. చూడండి ఎలా తడిపేస్తున్నారో వీళ్ళు. సామాన్యులు కాదు. సో ఏ విధంగా అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు. తలా ఒక పక్క వీళ్ళు లాగేశారు, ముంచేశారు. కాలు పట్టుకొని లాగేశారు. వీడు చూడండి మా వాడు ఏం చేస్తున్నాడు. నన్ను ఏ విధంగా ముంచాలని తల ఒక పక్క వచ్చి ముంచడానికి ట్రై చేస్తున్నారు. ఒకసారి అయితే ముంచారు. ఇంకైతే అవకాశం ఇవ్వలేదు. ఎవరి పాటికి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. ఫ్యామిలీతో వస్తే మాత్రం ఉదయం వచ్చి సాయంత్రం దాకా బాగా ఎంజాయ్మెంట్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే ఫుడ్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. ఫుడ్ కూడా 150 వచ్చి చికెన్ మండి ఉంది. అలాగే 130లో వచ్చి పన్నీర్ మండి ఉంది. చికెన్ మండి అయితే చాలా బాగుంది. పన్నీర్ మండి మా పిల్లలు తిన్నారు, బాగాలేదన్నారు. చికెన్ మండి అయితే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి డ్రైన్ డ్యాన్స్ అనమాట. సో మా పిల్లలందరూ డ్రైన్ డ్యాన్స్లో వచ్చారు. మళ్ళీ ఇది ఒక టైంలోనే స్టార్ట్ చేస్తారనమాట. తర్వాత ఒక 1 అవర్ ఉంచి ఆఫ్ చేస్తారు. డ్రైన్ డ్యాన్స్కి వచ్చేసారనమాట అందరూ డ్యాన్స్ చేయడానికి. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ సాంగ్స్ పెట్టారనమాట. సాంగ్స్ పెట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. ఇక్కడ వచ్చి చిన్న పెద్ద ఏమీ లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మా చిన్న చూడు ఏం డ్యాన్స్ వేస్తుందో. ఆగబన్న కూడా పట్టుకోలేకపోతున్నాం దీన్ని. దాని ఇష్టం వదులంటుంది. దాని ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ అయితే వేస్తుంది. సో ఉదయం వస్తే సాయంత్రం దాకా మంచి ఎంజాయ్మెంట్ అయితే ఉందన్నమాట ఫ్యామిలీతో వస్తే మాత్రము. సో తప్పనిసరిగా ఈ సమ్మర్ సీజన్లో అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది. అలాగే 50 రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంది అనమాట. సో తర్వాత ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో మా వాడు ఇక్కడ జంపింగ్ అయితే ఎక్కాడు. వద్దురా అండి ఏడుస్తున్నామన్నా కూడా ఎక్కాడు. నేను ఎక్కుతానని చెప్పి ఎక్కి నాకు అర్థమైంది వాడికి. ఇంకేం మాట్లాడలేక కళ్ళు మూసుకున్నాడు. నేను వద్దు ఆపండి అని చెప్తున్నాను. వాడు కాసేపటికి కళ్ళు మూసుకొని ఇంకేమనలేక కామ్గా ఉన్నాడు. ఫస్ట్ ఇంకొకటి ఎక్కాడు. వాడు ఇష్టం వచ్చినట్టు తిట్టేశాడు, ఆపని. వీడు మాత్రం తిట్టలేదు కానీ కళ్ళు మూసుకున్నాడు గట్టిగా అదురుపోయి. అలాగే ఈ ఫుడ్ కోర్ట్ పక్కన ఇక్కడ కార్ రైడ్స్ అయితే ఉన్నాయి. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈ రైడ్స్కి మాత్రం మనం సపరేట్గా కాస్ట్ అయితే పే చేయాలి. వాటికి మాత్రం పే చేయని అవసరం లేదు. సో ఇదనమాట వీడియో. ఇది ఒక మంచి ట్రిప్ అనమాట. అందరు విజిట్ చేయండి. సో చూశారు కదా మా జల విహార యాత్రను. సో ఇంకందరికీ బాయ్.